రెడీయా? అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, దేశ ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. 45 సంవత్సరాల క్రితము 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు మా అగ్రనాయకులైనటువంటి స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు, శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రారంభించబడింది. 45 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా అనేక ఒడిదుడులు ఎదుర్కొని అపజయాలను సైతం భరించి, అనేక అవమానాలను భరించి, అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాలు, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానాలతో పాటు నేడు అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అనేక రకాలుగా అవమానపరిచిన విషయం ఇలా కార్యకర్తలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సిద్ధాంత బలం, జాతీయ భావజాలమే ఇలా భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది. 2019లో 18 కోట్ల సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఇవాళ ఆవిర్భవించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 6 రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇట్లా రెండే ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వల్ల దేశాన్ని 11 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్నది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తూ ఉన్నది. ఇవాళ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మోడీ బియ్యాన్ని, సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. దాంతోపాటు స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద మరుగుదొడ్డి నిర్మించడం, అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో అప్పటి నుంచే స్వర్ణ చతుర్భుజి పేరుతోని ఇవాళ జాతీయ రహదారులు నిర్మించడం. దాంతోపాటు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వ హయాంలో ఇవాళ అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచానికి భారతదేశం యొక్క అణుశక్తి ప్రభావం చూపడం జరిగింది. పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం అప్పుడు భారతదేశం యొక్క సైనిక శక్తినేందో ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పినాం. అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ కానీ, జాతీయ రహదారుల నిర్మాణం కానీ, రైల్వే నిర్మాణాలు కానీ, సడకుల ద్వారా రోడ్ల నిర్మాణం కానీ, దాంతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం కానీ, ఉచిత విద్యుత్ మన కరెంటు సప్లై విషయంలో కానీ, ఇట్లా అనేక రకాలుగా ఇలా పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇస్తున్నాం. మా ఆదర్శమూర్తి అయినటువంటి పండిత్ దీన్ దయాళ్ జీ యొక్క ఆశయం మేరకు చిట్ట చివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా, అంత్యోదయానికి అనుగుణంగా ఇలా నరేంద్ర మోడీ గారు పాలన కొనసాగుతున్నది. వాళ్ళ ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దేశంలో ఆర్థిక ప్రగతి దిశ ఎట్లుండో మనకు తెలుసు. 11వ స్థానం నుండి ఆర్థిక ప్రగతిలో భారతదేశం 11వ స్థానం నుంచి ఇవాళ 5వ స్థానం తీసుకొచ్చి ఇంకా రాబోయే 2 సంవత్సరాల్లో దీన్ని 3వ స్థానాన్ని తీసుకురావాలని చెప్పి అగ్రరాజ్యాల సరసన మనం చేరాలని చెప్పి ఒక ఆలోచనతో, ఒక మొండి పట్టుతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ విషయాల్లో కానీ, నిధుల విషయంలో కానీ ఇలా ఏ విధంగా సహకరిస్తుందో తెలంగాణ సమాజం ఆలోచనలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని గ్రామానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి లేదు. అయినప్పుడు కూడా కేంద్రం ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తూ వస్తున్నది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం. అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందితేనే ఈ దేశం శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా ముందుకు సాగుతుందని చెప్పి ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇటువంటి పాలన దేశంలో కొనసాగుతుంటే దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టింది. 6 గ్యారెంటీలను గాలి కొదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది. ముఖ్యమంత్రికి మంత్రులకు పాలన మీద పట్టు లేకుండా పోయింది. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది. జనపద నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నిన్నగాక మొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అయిపోయారు. మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పండి. దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్గా మారిందో అర్థం చేసుకోవాలి. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. సరే, జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకోవచ్చు, కానీ ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పడం దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. దాంతోపాటు హెచ్సియు విషయంలో, యూనివర్సిటీ విషయంలో మంత్రులకు కమిటీ వేసినారు. ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట. అంటే రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఢిల్లీకి 10 జనవరికి మూటలు పంపుతున్నారు. ఆ మూటల కోసం వాళ్ళు ఆశపడి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అన్నిట్లో కమిషన్ తీసుకుంటున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడైతున్నాయో అక్కడ అభివృద్ధి కొనసాగుతున్నది. వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎక్కడ అవినీతి మచ్చ లేకుండా 11 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చే పాలన రావాలి. ఇలా 370 ఆర్టికల్ రద్దు కానీ, ఈ 11 నెలల పాలనలో అయోధ్యలో రామమందిర నిర్మాణం కానీ, త్రిపుల్ తలాక్ రద్దు కానీ, సిఏఏ విషయంలో కానీ, నిన్నాక మొన్న వక్ బిల్లు సవరణ చట్టం కానీ, ఇట్లా అనేక సాహసోపేతమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. 420 హామీలు గాలికి వదిలేసారు. పూర్తి అవినీతిమయమైపోయింది. పట్టు లేకుండా పోయింది. ప్రతి దానిలో కమిషన్ తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఆ నరేంద్రుని యొక్క పాలన స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పాలన కొనసాగుతూనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా, సంక్షేమ ఫలాలు అమలు చేసేటువంటి రాష్ట్రంగా, పేద ప్రజలను ఆదుకునేటువంటి రాష్ట్రంగా, చిట్ట చివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు నీతి నిజాయితీ నిబద్ధతతోనే అందేటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమ పాలనను, ఈ రబ్బర్ స్టాంప్ పాలనను అంతమంది బాధ్యత తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా అగ్రెసివ్గా కొట్టాలని చెప్పి పార్టీ కోసం, పార్టీని అధికారులు తీసుకురావడం కోసం అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.